ఎందుకు చేసుకోవాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది నేను వివరిస్తాను. ఒకవేళ సాయిల్ టెస్టింగ్ చేసుకోకపోతే రైతులు బస్తాల కొద్దీ ఎరువులు పంట మీద వేసేస్తారు. నేల ఏమవుతుందంటే ఎరువులు ఎక్కువైనప్పుడు ఆ నేల పంటకు పనికి రాకుండా జీవం లేకుండా కొన్ని ఇయర్స్ తర్వాత అక్కడ పంటలు కూడా పండకుండా అయిపోతుంది. సాయిల్ టెస్టింగ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మనకి పంటకు కావాల్సిన పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం, సూక్ష్మ పోషకాలు టెస్ట్ చేసుకోవడం వల్ల ఏ పోషకం ఎంత మోతాదులో ఉంది దాన్ని బట్టి మనం ఎంత ఎరువు వేసుకోవాలి. ఇప్పుడు మనం తినేటప్పుడు ప్లేట్లో మనకు సరిపోయినంత అన్నం వేసుకుంటాం. ఎక్కువ అన్నం వేసుకుంటే ఏమవుతుంది, డస్ట్బిన్లో పడేస్తాం. ఈవెన్ తక్కువ వేసుకున్నా మనకు సరిపోదు, అది ఎనర్జీ ఉండదు. అందుకని ఏం చేస్తారు, సాయిల్ టెస్టింగ్ చేయించుకున్నప్పుడు ఏ ఎరువు ఎంత తక్కువ ఉంది మనం ఎక్కువ వేసుకోవాలి. అదే ఒకవేళ నీళ్ళలో తక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ వేసుకుంటాం, ఎక్కువ ఉన్నా తగ్గించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల రైతుకి ఎరువుల పైన పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే నేల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పంటకు ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో కరెక్ట్ తీసుకొని పంట దిగుబడి కూడా బాగా వస్తుంది. రైతులు కొందరు ఏమనుకుంటారంటే, ఈసారి నేను ఎరువులు ఇట్లా బస్తాల కొద్ది వేసినా నాకు అసలు దిగుబడి రాలేదు కదా అనుకుంటారు. అక్కడ వేసే దగ్గర లోపం మన ఫస్ట్ టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది మనం ఎంత వేయాలనేది. అవగాహన లేకుండా విచ్చలవిడిగా వేయడం వల్ల మనకి రైతులకి ఖర్చు ఎక్కువ ఉంటుంది, నేల ఆరోగ్యం కూడా బాగుంటుంది. మట్టి లేనిదే మనకు ఆహారం లేదు, ఆహారం లేనిదే మనకు జీవనం కూడా లేదు. అలాంటి మట్టిని విచ్చలవిడిగా ఎరువులు వాడకుండా సాయిల్ టెస్టింగ్ చేయించుకొని తగిన విధంగా ఎరువులు వేయాలని సూచిస్తున్నాను. నెక్స్ట్ సాయిల్ టెస్టింగ్ ఎలా భూసార పరీక్ష